ఈగల్ మూవీ విషయానికి వస్తే ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇది కూడా. అండ్ అనుపమ పరమేశ్వరన్ గారితో మీ ఎక్స్పీరియన్స్ అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ తను మీతో అంటే తను షూటింగ్ సెట్స్ ఎలా ఉంటుంది అసలు? నేను చూసినంత వరకు అయితే కనుక వెరీ ప్రొఫెషనల్ అండి. అంటే మెథడ్ యాక్టర్స్ అంటారు కదా, నేను ఆవిడనైతే అలాగే చూసాను. ఎందుకంటే సెట్స్ లో ఉన్నంతసేపు సేమ్ అదే మూడ్ లో అలాగే క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు బాగా. ఓకే. ఓ ఫన్ సైడ్ ఇదంతా నాకు తెలియదు, ఎందుకంటే క్యారెక్టర్ త్రూ జర్నీ ఉంది కదా. అవును అవును. సో ఎంతసేపు ఆవిడ చాలా ఇంటెన్స్ గా సేమ్ అదే క్యారెక్టర్ మూడ్ లోనే ఉండేవాళ్ళు. ఓకే. సో తనని అంటే బస్ దిగిన దగ్గర నుంచి తనతో పాటు కంప్లీట్ గా ఆ బనగానపల్లి ఏరియాలో, బనగానపల్లి రైట్? అయిపోద్ది. లేదు సీరియస్లీ, బనగానపల్లి అని బస్ మీద పేరు ఉంటుంది, నేను చూసాను. ఓకే. బస్ దిగారు, అక్కడ నుంచి ఈయన ఒక ఇంగ్లీష్ టైప్ ఆఫ్ డైలాగ్ ఒకటి ఉంటుంది మీది. ఆ డైలాగ్ ఏదో ఒకసారి చెప్తారా మా ఆడియన్స్ కి? బస్సు దిగాక అంటే బస్సు దిగిన తర్వాత ఆవిడ జర్నీ వేరే ఉంటుంది. ఫైనల్ గా టాక్సీ కావాలి యాక్చువల్గా ఆవిడకి. అవును అవును, టాక్సీ కావాలి. సో మీరు ఒక ర్యాపిడో బండి లాగా ఆవిడ దగ్గరికి వెళ్తారు. సో మీ డైలాగ్ ఊరు మొత్తానికి మన ఒక్కరి దగ్గరే ఉంటది టాక్సీ, అది కూడా మా లూనా. ఓకే. లూనా సురేష్. డైలాగ్ ఏదో చెప్తారు, యూ వాంట్ టు కమ్ విత్ మీ సంథింగ్, ఏదో టాక్సీ ఏదో కావాలని మీరు ఏదో అడుగుతారు ఆ టైంలో. వాడు పనిలో ఉన్నాడు, ఐఎమ్ ఫామ్ లో ఉన్నాడు, యూ వాంట్ టాక్సీస్, హియర్ ఇస్ టాక్సీస్. రైట్. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తారు. ఓకే. సో అంటే ఎలా అనిపించింది అజయ్ ఘోష్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఏంటంటే అజయ్ గారితో కాంబినేషన్ నాకు పడలేదు. అంటే సీన్స్ కంటిన్యూటీ ఉండడం వల్ల మీకు అలా అనిపించుండొచ్చు. కాంబినేషన్ అయితే నాకు అనుపమ గారితో, తర్వాత శ్రీనివాస్ రెడ్డి అన్నతో. అవును, శ్రీనివాస్ రెడ్డి గారితో. సో శ్రీనివాస్ రెడ్డి గారితో ఎలా ఉంది? అంటే బార్ లో కూడా తీసుకెళ్తారు కదా డైరెక్ట్ గా మీరు? బార్ కి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడ వెళ్తారు, నేను బార్ కి వెళ్ళలేదు. అవునా? అయ్యా మీరు సినిమా చూడలేదా? చూసానండి బాబు, చూసాను కాబట్టి. అంటే 2-3 days అయింది కదా, మర్చిపోతాం. ఆడేసుకుంటున్నారు, చేసేసుకుంటారు, భయం వేసేస్తుంది. ఏం పర్లేదు, గట్టిగా తగులుకోండి. రైట్. సో ఓవరాల్ గా సినిమా అంటే మీకు రవితేజ గారితో పెద్దగా ఇంట్రడక్షన్ ఉంటుంది అనుకుంటుంది? అసలు లేదు, అసలు కాంబినేషన్ అసలు లేదు, కాంబినేషన్ లేదు. సో అంటే మూవీ అంతా చూసిన తర్వాత మీ ఫీల్ ఏంటి? అంటే కంప్లీట్ మూవీ అయిపోయిన తర్వాత సినిమా ప్రతిదీ కూడా ఎలివేషన్, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎలివేషన్ గానే కనిపిస్తుంది. సో ఏంటి అంటే కంప్లీట్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈగల్తో? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్, బ్యూటిఫుల్ ఐడియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా తక్కువ ఉంది, కానీ బయట కంట్రీస్లో ఆ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అవును. సో దాన్ని అడ్రస్ చేసి ఒక స్క్రిప్ట్ రాయడం అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ కంప్లీట్లీ. మణి గారు కార్తిక్ ఇద్దరు కలిసి కూర్చొని దే బోత్ రిటర్న్ వెరీ బ్యూటిఫుల్లీ. అలాంటి మంచి సినిమాలో రవితేజ గారు లాంటి పెద్ద హీరోతో పాటు మా ఇద్దరికి కాంబినేషన్ పడడం, అంటే ఆ సినిమాలో మేము కూడా ఒక పాట అవ్వడం అనేది వీఆర్ సో హ్యాపీ. సో మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ లేవనుకుంటా కదా? ఏం లేదు సినిమాలో లేదు. ఈయనైతే మిలిటరీ అని, నేను తగ్గేదే లేదు, వెనక్కి అటాక్ చేయడమే అని చెప్పని ఈయన అంటారు. ఇంకొక సినిమా ఉంది చౌర్యపాఠం అని చెప్పని, ఇప్పుడు రీసెంట్ గా టీజర్ అది లాంచ్ అయింది. అవును, చూసాను. ఆ సినిమాలో మా ఇద్దరి మంచి కాంబినేషన్స్ ఉంటాయి. రైట్. సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? నేనేదో అడుగుతున్నట్టు. లేదండి. కాదండి, 20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. ఎప్పుడు చూడు అంటే ప్యాషన్ తోనేనా గర్ల్ ఫ్రెండ్స్, ఇలా పర్సనల్ లైఫ్ ఇలాంటిది ఏమి ఉండదా? పర్సనల్ లైఫ్ సినిమా అయిపోయిందండి, ఇంక వేరే పర్సనల్ లైఫ్ ఉంది. అవునా? అంటే ఉంటాయి కదా, అంటే ఎవరు లేరా అసలు? ఎవరు లేరా లైఫ్ లో? అంటే పాస్ట్ లో ఉన్నారు, పాస్ట్ లో ఒకళ్ళు ఉన్నారు, ఇప్పుడు లేరు. ఓకే. అంటే బ్రేకప్ లేకపోతే? బ్రేకప్. అవునా? ఓకే. రైట్. మీ విషయానికి వస్తే మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? నాది అరేంజ్ అండి. ఓకే. సో మీరు అంటే కంప్లీట్ గా మూవీ సైడ్ అంటే ఇండస్ట్రీ సైడ్ ఉన్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అంతా బేసిక్ గా కేటాయించలేరు. ఎప్పుడు మీటింగ్స్ ఉంటాయో తెలియదు, ఎక్కడ పార్టీస్ ఉంటాయో తెలియదు, ఎప్పుడు షూటింగ్ ఉంటుందో తెలియదు. అండ్ యూ హ్యావ్ లైక్ ఎప్పుడు చూసినా మీ ఫ్రీ టైం అంతా కూడా అంటే బేసిక్ గా మీకు ఫ్రీ టైం ఉండదు. సో ఎలా అర్థం చేసుకుంటారు తను మిమ్మల్ని?
నో లక్కీగా ఫర్ మీ మై వైఫ్ అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ అండి, చాలా అండర్స్టాండింగ్. సో పేరెంట్స్ విషయం పక్కన పెడితే ఎప్పుడు కొడుకు ఎదగాలన్న ఆస్తోనే ఉంటారు, ఒక మంచి పొజిషన్ కి వెళ్తారంటే దే లీవ్. బట్ వైఫ్ కి బేసిక్ ఒక ఫ్రీ టైం అనేది ఇవ్వాలి, కొంచెం స్పెండ్ చేయాలి. అలాంటప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్య? యాక్చువల్లీ నా మ్యాచ్ అవ్వడం కూడా అంటే ఓకే అవ్వడం కూడా చాలా విచిత్రంగా జరిగింది అనమాట. సో మ్యాచ్ పెళ్లి చూపులు జరిగిన తర్వాత తన ఫ్యామిలీలో వాళ్ళ కజిన్ తమ్ముడు ఉన్నాడు. సో అతను పాండఫ్రిక్స్ కి ఫ్యాన్ అనమాట. సో మా షార్ట్ ఫిల్మ్స్ అవి చూసి హీ ఆల్సో వాంటెడ్ టు బి అ ఫిల్మ్ మేకర్ బేసిక్లీ. అది చూసి అక్క నువ్వు ఇతను నాకు తెలుసు పాండఫ్రిక్స్ వీళ్ళందరూ కలిసి చాలా బాగా చేస్తారు అది అని చెప్తే అలా తను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసాడు తన్ని ఫస్ట్ ఓకే చెప్పడానికి. సో బేసిక్గా అంటే ఫస్ట్ భయపడతారు కదా సినిమా వాళ్ళు అది ఏంటి అంటే, సో అలా చాలా లక్కీ ఓకే అయిపోయింది. దాన్ని మాట్లాడుతున్నప్పుడు చాలా క్లారిటీగా ముందే అండర్స్టాండింగ్ ఉందన్నమాట, ఇలా ఉంటది లైఫ్ స్టైల్ అది ఇది అని చెప్తే షీఈస్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే వన్ బేసిక్లీ. అంటే ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు రాలేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయి నా ఫోన్ ఎత్తట్లేదు, ఏమైపోయో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉండవా మీ ఇద్దరి మధ్య? అవి ఏమున్నా కానీ ఇలాంటి సినిమాలు ఈగలు పడ్డ తర్వాత అన్ని వెళ్ళిపోతాయండి. అన్ని అయిపోతాయి అంటే 2-3 years గ్యాప్ వస్తుంది కదా, అంటే మ్యాక్స్ ఒక సినిమా అవ్వాలి అంటే ఎట్లేదన్నా ఒక 2-3 years టైం పడుతుంది. ఆ 2-3 years లో వచ్చే డిస్టర్బెన్సెస్ అన్ని ఒకటే సరిపోతాయా మరి? అలా ఏం ఉండదండి, అంటే ఐ డోంట్ నో, అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బట్ అంటే చెప్పండి బట్ కాన్స్టెంట్ నా వర్క్ ని ఎప్పుడు తను సెలబ్రేట్ చేస్తారు అనమాట. డన్ షోస్ ఇప్పుడు ఇంత బిజీ ఉన్నా ఇప్పుడు ఒక అన్స్టాపబుల్ పడింది, షీల్ సెలబ్రేట్ దాట్. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు మనం ఆడుతున్నప్పుడు మా బాబుని తీసుకొని ఫ్రెండ్స్ ఇప్పుడు సినిమాకి వెళ్ళిన తను ఈగిల్ చూడడానికి, సెకండ్ థర్డ్ టైమ్. సో అలా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇలా ఫ్రీగా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం వర్క్. రైట్. సో కమింగ్ టు ద యువర్ ప్రొఫెషనల్ థింగ్స్, అన్స్టాపబుల్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తారు సామ్ జామ్కి. సో బాలకృష్ణ గారితో మీకు ఏమైనా లైక్ ర్యాపో ఉండేదా? అంటే బేసిక్ అయితే ఉండిందండి, బికాస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశాను కాబట్టి కోఆర్డినేట్ చేయడం అదంతా ఉండేది. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఐ హావ్ సీన్ అండి. అంటే మామూలుగా మనం చాలా వింటా ఉంటాము రూమర్స్ అయ్యాను, కానీ వన్స్ యూ వర్క్ విత్ హిమ్ కదా. అవును, ఆయన కొడతారు అని విన్నాను, ఎవరైనా ఫోటో అడగడానికి సెల్ఫీ అడగడానికి వస్తే కొడతారు అసలు చాలా అవన్నీ రూమర్స్ తెలుసా. అసలు చాలా ఓపిక్ గా 2 hours అయినా నిల్చో నా ప్రతి ఒక్కరికి ఫోటోస్ ఇస్తారు అతను. ఈజ్ అ మామూలు జమ్మ అతను. తిడతారు అని కూడా విన్నాను నేను. లేదండి, అంటే ఇప్పుడు 2 seasons చేశానండి నేను. Season 1 Season 2 చేశాను. అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. అండ్ ఫ్యాన్స్ వస్తే వాళ్ళని ఎప్పుడు పాపం ఆయన బాగా చూసుకుంటారు అసలు. నిజమేనా? నిజం చెప్తున్నాను. రైట్. సో అన్స్టాపబుల్ 2 విషయానికి వస్తే మాత్రం అసలు ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ ఇంకా కొంచెం హై లెవెల్. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మహేష్ బాబు ఇలాంటి ఒక పెద్ద గెస్ట్లు వచ్చారు. ఆ టైంలో మీతో అంటే ఆ షోకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అప్పుడు నిజంగా అంటే స్ట్రేట్ అవే కొన్ని రాత్రులు నిద్రపోరు కదండి, అంత హెక్టిక్ ఉండదు అనమాట ఆ టైంలో అయితే. ఎందుకంటే వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు వచ్చినప్పుడు అనుపన్న స్టూడియోస్ లో చేసాము. ఆ స్టూడియో దగ్గర నుంచి బయట మీకు క్రీమ్ స్టోన్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్, చాలా మంది జనాలు వచ్చారు. అసలు చాలా కేటిక్ గా ఉండిందండి. అసలు మాకు అంటే ఇప్పుడు వాళ్ళు వస్తున్నారంటే చాలా మంది విఐపీస్ వస్తారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. చాలా కేటిక్ గా ఉండింది. మాకు పోలీస్ పర్మిషన్స్ కానివ్వండి, ఎంట్రీ ఎగ్జిట్స్ కానివ్వండి. అసలు అంటే షూట్ రేపు అంటే ఒక 2 days ముందు నుంచి అక్కడే ఉండిపోయాను నేను, కోఆర్డినేట్ ఎవ్రీథింగ్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్ అంటే ఇది మన పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారు అవును వచ్చినప్పుడు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పటి వరకు ఏ టీవీ షోస్ లో కనిపించలేదు. సో ఐ థింక్ ఫస్ట్ షోనే అనుకుంటా కదా అపియరెన్స్ అలాంటిది, అదే ఫస్ట్ షో అనిపిస్తుంది. అంటే ఆ కాంబినేషన్ లో కూడా